అరుణ్, మీరు చూస్తున్నది టెక్నికల్ అరుణ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. ఆ విషయం ఏందనేది తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మన రియల్మీ నుంచి కొత్త మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది రియల్మీ జీటీ సక్సెసర్ అనొచ్చు. అయితే ఈ మొబైల్ ఎలా ఉంటుందో, దాని స్పెసిఫికేషన్ ఏంటిదో, డీటెయిల్స్ ఏంటియో కొనే ఉద్దేశాలు మీకు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అయితే మొబైల్ కొనచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, నా ఉద్దేశం ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అయితే మొబైల్ మోడల్ నెంబర్ వచ్చి మొబైల్ GT5 ఫ్రెండ్స్. ఇది మొబైల్ GT5 ఇది. అయితే 5G మోడల్ ఇది కూడా. అయితే ఇందులో ప్రొసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో రన్ అవుతుంది. అలాగే దీంట్లో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన మొబైల్ ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ అనేది ర్యామ్ విషయానికి రెండు కలిపి కంపారిజన్ చేస్తే ఇది గేమింగ్కి అయితే అల్టిమేట్ గేమింగ్స్ ఫ్రెండ్స్. ఇవి BGM అయితే 4K వరకు ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 90 FPS కూడా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. గేమింగ్కి అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గేమింగ్స్. అలాగే ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది OLED ప్యానల్. ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కూడా చాలా అద్భుతమైన డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ రేట్ వచ్చి 144 రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పంచువల్ డిస్ప్లే కలిగిన మొబైల్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన మొబైల్. ఇది తీసుకోగలగచ్చు మీరు. అయితే అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి వస్తే ఇది ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. ఇది ప్రైమరీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్. ఇది మైక్రో కెమెరా ఫ్రెండ్స్. ఇది అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ తగ్గేలా లేదు, ఎక్సలెంట్ ఉంది, చాలా అద్భుతమైన. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మొబైల్స్ చాలా అద్భుతమైన. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియలేదు, తెలుసుకొని డిస్క్రిప్షన్లో రాస్తాను ఫ్రెండ్స్, నీ వీడియో అప్లోడ్ చేసే టైం వరకు. ఈ కెమెరా విషయాన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, తీసుకోవచ్చు. అలాగే ఇందులో మన ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది ఫ్రంట్ కెమెరా. ఇది 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది అయితే నా ఉద్దేశం ప్రకారం ఒక్క డిసప్పాయింట్ ఇక్కడనే ఉన్నది. ఫ్రంట్ ఇది ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా, ఫ్రంట్ కూడా ఒక 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తే చాలా బాగుండు. అయితే ప్రైమరీ కెమెరాతోటి మనం 4K రికార్డింగ్ వరకు చేసుకోవచ్చు. అయితే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది ఫుల్ HD తోటి రికార్డింగ్ చేసుకోవచ్చు, ఓన్లీ 30 FPSలో. ఇక్కడ నాకు చిన్న డిసప్పాయింట్ జరిగింది ఫ్రెండ్స్. ఇది లాంచింగ్ అయ్యేలో వీళ్ళు చేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5240 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది అలాగే ఇందులో ఛార్జర్ వచ్చి Type-C మోడల్. ఇది ఛార్జర్ కెపాసిటీ వచ్చి మన 150 వాట్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఛార్జర్. అయితే 10 minutes ఛార్జింగ్ పెడితే మనకు మినిమం 50% ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు తీసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అయితే. కాకపోతే ఇందులో డిసప్పాయింట్ రెండు ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది 32 మెగాపిక్సెల్ అయితే చాలా బాగుండు. ఈ బేబీలో లాంచ్ చేసే టైం వరకు ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉంటే చేయవచ్చు. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్టెండ్ చేసుకోలేము, అదొక డిసప్పాయింట్ ఫ్రెండ్స్. కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్టోరేజే వాడుకోవాలి. అయితే దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ నేను తెలుసుకొని నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రైస్ అయితే 35,000లో పెడతారనుకుంటున్నా. ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇది మన డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఆడ చూసుకోండి. ఇది November 30కి మొబైల్ లాంచింగ్ అవుతుంది. మీరు ఒకవేళ కొనే ఉద్దేశంతో ఉంటే November 30కి కొనుక్కోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అలాగే షేర్ కూడా చేయండి. ఫస్ట్ మర్చిపోకండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ బట్టే నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే నా తప్పేందో కూడా చెప్పండి, దాన్ని మార్చుకోగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కొంచెం నాతోటి ఫ్రెండ్లీగా ఉండి నాకు సపోర్ట్ ఇస్తేనే ఫ్రెండ్స్ నా ఛానల్ కొద్దిగా పుష్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియో కోసం నాకు ఒక లైక్ కొట్టండి. కనీసం ఈ వీడియోకి 15 లైక్స్ అయినా కొట్టండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.